జూన్ 1వ తేదీ మొదలు మకర రాశి వారికి ఈ ఒక్క విషయంలో జాగ్రత్త. ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. జూన్ 1వ తేదీ మొదలుకొని మకర రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులేమిటి? వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి లైఫ్ ఏ విధంగా మారబోతూ ఉంది అనే విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మకర రాశి వారి సమయంలో వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త అయితే వింటారు. కుటుంబ వాతావరణం వీరికి చక్కటి అనుకూలతను తెస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం మీకు ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. శుక్రయోగం కారణంగా వీరికి శ్రీలక్ష్మి అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. ధర్మ మార్గంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోండి. ఆత్మీయుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. ఉద్యోగంలో ఈ రాశి వారికి చాలా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి కనుక మీరు ఒత్తిడిని జయించినట్లయితే మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. ఈ రాశి వారికి వ్యాపారంలో విశ్వాసంతో పనిచేయండి. నవగ్రహ శ్లోకాలు చదువుకున్న మీకు అన్ని విధాలుగా కూడా మంచి అనుకూలత అనేది తెచ్చిపెడుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి వీరి పూర్తి జీవితం గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ మకర రాశి వారి జాతకం గురించి చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే మీరు చూడబోతున్నారు. అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అపారమైన విజయం అయితే ఈ సమయంలో దక్కబోతూ ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి ఏడాది గ్రహస్థితిని బట్టి ఈ రాశి వారి జీవితాలలో కాలానుగుణంగా కొన్ని మార్పులు వస్తాయి. ఈ రాశి నుండి గురుడు 6, 7 స్థానాల్లో సంచారం చేసే సమయంలో మకర రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు రాబోతూ ఉన్నాయి. వివాహితులకు ఈ కాలంలో చాలా సంతోషంగా ఉంటుంది. సంతానం గురించి మీరు శుభవార్తలు వింటారు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వినవచ్చు. మరొక వైపు కర్మ న్యాయానికి అధిపతి అయిన శనిదేవుడు 2025లో ఈ రాశి నుండి 2, 3 స్థానాల్లో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఉద్యోగులు, వ్యాపారులు కూడా అపారమైన విజయాలు సాధిస్తారు. శనిదేవుని ఆశీస్సులతో మీ సంపద పెరుగుతుంది. రాహువు 2వ స్థానంలోనూ, కేతువు 8వ స్థానంలోనూ సంచారం చేయడం వలన కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. ఈ కాలంలో డ్రైవింగ్ లేదా ప్రయాణంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మకర రాశి వారికి ఏ అశుభ ఫలితాలు రాబోతున్నాయో కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. కెరియర్ పరంగా ఈ రాశి వారికి చాలా బాగుంటుందండి. మీ కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగులకు కార్యాలయంలో చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. మీరు చేసే పనులలో మంచి విజయాలు సాధించవచ్చు. కెరియర్ పరంగా ప్రారంభ నెలలో అనుకూలంగా ఉంటుంది. మీరు అనేక కొత్త అవకాశాలను పొందవచ్చు. మీకు ప్రమోషన్ పెరగడంతో పాటుగా మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. మీకు పెద్ద మొత్తంలో ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఆదాయం అనేక విధాలుగా ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు చాలా చక్కటి లాభాలు వస్తాయి. అయితే ఈ సంవత్సరం మధ్యలో ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బు సంపాదించడానికి ఎటువంటి షార్ట్కట్ మార్గాలను కూడా మీరు ఎంపిక చేసుకోవద్దండి. ఎందుకంటే నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తోంది. మీరు బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలి. మరొకవైపు మీరు ఇల్లు కొనాలి అన్నా, అమ్మాలి అన్నా సరే మీ కల ఈ సమయంలో నెరవేరబోతోంది. మీ పెట్టుబడులను ఆలోచనాత్మకంగా చేయాలి. మీరు పూర్వీకుల ఆస్తి నుండి కూడా కొంచెం డబ్బు కూడా పొందే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రేమ జీవితంలో శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. మీ భాగస్వామితో సంబంధం కూడా చాలా మధురంగా ఉంటుంది. మీ భాగస్వామిని మీతో తమ మనసులోని మాటను చెప్పగలుగుతారు. మీ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు చెప్పే అవకాశం కూడా ఈ సమయంలో ఏర్పడుతుంది. మీ జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి విధంగా మీ జీవితం అనేది ఈ సమయంలో మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి.
ఈ రాశి వారికి వ్యాపార పరంగా కూడా ఈ కొత్త సంవత్సరం చాలా మిశ్రమైన ఫలితాలనే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోబోతోంది. మీరు చాలా ప్రశాంతమైన మనసుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉంటే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మకర రాశి వారి పూర్తి జీవితం ఏమిటి అని కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. శ్రవణం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి రాశిచక్రంలో 10వ రాశి. ఈ రాశి వారికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని పిలుస్తారు. ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఇందులో ముసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, వీరు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దాన్ని అసలు విడిచిపెట్టరు. ఎలాగైతే ముసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలుపెట్టినట్లయితే దాన్ని అంత చూసే వరకు కూడా వదిలిపెట్టరు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనస్సు కూడా ఎంత సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలం కలవారుగా ఉంటారు. భోజన ప్రియులను కూడా చెప్పాలి. ఏదైనా సరే పని మొదలుపెట్టినప్పుడు నష్టాలను బేరీజు వేసుకొని లాభం వస్తేనే పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడండి వీరు విడిచిపెట్టారు. తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే, ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి అసలు నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం అనేది ఉంటుంది. మూఢనమ్మకాలు అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించారు. కొన్ని రాసుల వారైతే ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు, కానీ వీరు చాలా ప్రాక్టికల్ మైండెడ్గా ఉంటారు. ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా, వాయిదా వేయకుండా వీరైతే ముగించేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరు, కానీ అందరినీ కూడా నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు. తొందరపాటు నిర్ణయాలు అనేవి అసలు వీరు తీసుకోరు. ఈ రాశివారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు. ఎదుటివారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారుగాను, క్రూరులుగా కూడా కనిపిస్తారు. కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. ఈ రాశివారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచి జరుగుతుంది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చెయ్యి. వీళ్ళ తర్వాత ఎవరైనా అని కూడా మనం చెప్పుకోవచ్చు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మకర రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.